మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం, దేవుడు ఆస్తి మా గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు, వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదయా అని చెప్తున్నా సరే ఆగకుండా కన్ను మిన్ను కానకుండా గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి 60 కోట్లు 70 కోట్లు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు. సో నోటికాడ బూడిద పోయింది. అది అయిపోయిన తర్వాత జగ్గయ్యపేట నందిగామ దగ్గర ఇసుక కూడా లాక్కునే మొదలైపోయింది. ఇప్పుడు ఇసుక గుట్టలు ఉన్నాయి కానీ ఆ గుట్టలు హైదరాబాద్ తోలనిచ్చే పరిస్థితి కనపడతలా. ఇక మూడోది వెంకటేశ్వర స్వామి గొల్లపూడి ఆస్తిలో ఎగ్జిబిషన్ అని చెప్పి హడావుడి చేస్తే పేకల్లోతు మునిగిపోయాడని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు నిన్న మొన్న. బయట చెప్పడం అయితే 11 కోట్లు ఎంత లాస్ వచ్చిందంటున్నారు. 11 కోట్లు అక్కడ ఒక బొక్క పడింది. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు బతుకు బస్టాండ్ చేసి మామూలు గొడ్లప్పి తీసి బజార్లో నుంచో పెడుతున్నాడు. అలాగే ఇక నాలుగోది హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డు ఎక్కేసినాయి. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడో కోట్లు 100 కోట్ల రూపాయలు, వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని జుట్టు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. పైలా పచ్చిస్గా అంటే ఎంత ప్రకృతి వ్యతిరేకంగా అంటే పేకాట తప్పితే ఏ ఆట ఆడనటువంటి కేసినేని చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరి ఏ ఆట పేకాట తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం. మరి పేకాట బాగా ఆడుతున్నారని ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు. అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజానికి అంటే సమాజం ఓరవలేనట్టుగా ప్రవర్తిస్తే మనిషి ఇట్లాగా ఉంటుంది. దానికి తోడు మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికొచ్చో పతనం ప్రారంభమైంది. దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నీతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పతనం ప్రారంభమైనట్టు అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి.